నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. హల్లెలూయా. ఈ మాటలన్నీ కూడా దేవదూతలు మాట్లాడుతూ ఉన్నాయి. అసలు మనిషిని ప్రార్థన చేస్తుంటే, ఒక మనిషి మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆ మనిషి దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? దేవదూతలు చాలా ఎత్తుగా ఉంటాయండి, ఆకాశానికి భూమికి సరిపడినంత ఎత్తుగా ఉంటాయి. దేవదూతలు చాలా ప్రత్యేకమైనవి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవదూతల సమూహం గురించి యెషయా భక్తుడు రాస్తాడు. 6 రెక్కలు. చెప్పండి, ఎన్ని రెక్కలంట? 6 రెక్కలు ఉన్నాయి. ఒక పక్షికి 2 రెక్కలు ఉంటాయి. దూతల్లో కూడా మనం ఫోనుల్లో చూసేటప్పుడు, ఎక్కడైనా వీడియోలో చూసేటప్పుడు 2 రెక్కలు కనపడతా ఉంటాయి. కానీ 6 రెక్కలు కలిగి ఎగురుతున్నాయంట దేవదూతలు. స్తోత్రం కలుగునుగా. 2 రెక్కలతో కంటిని, 2 రెక్కలతో ఒంటిని, 2 రెక్కలతో ఎగురుకుంటూ అవి దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాయి. అవి చాలా ఎత్తుగా ఉంటాయి. చాలా అంటే చాలా ఎత్తుగా ఉంటాయి. మనకు గాబ్రియేలు దూత తెలుసు. యేసుక్రీస్తు పుట్టుకప్పుడు ఆ గాబ్రియేలు దూత ప్రత్యక్షమై అనేక మందితో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం కలుగునుగాక. మికాయేలు దూత మనకు తెలుసు. యూదా పత్రికలో కావచ్చు, లేకపోతే దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో కావచ్చు, మికాయేలు దూత వచ్చి యుద్ధము చేయడం మనం చూస్తూ ఉన్నాం అపవాదితో. స్తోత్రం కలుగునుగాక. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనంలో ఒక దూత గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక దూత అంట 180,000 మందిని ఒక నైట్లో, ఒక రాత్రిలో 180,000 మందిని చంపేసిందంట ఒక్క దూత వచ్చి. వాళ్ళు ఎంత శక్తిమంతులు అంటే వాళ్ళ ఎత్తు కానీ, వాళ్ళ బలం కానీ, వాళ్ళ యొక్క నైపుణ్యం కానీ ఎలాగుంటుందంటే మనుషులతో పోల్చలేము. అది దేవదూతలు కూడా ఆత్మస్వరూపులుగా ఉంటారు. వాళ్ళ ఎత్తు, వాళ్ళ బలం, వాళ్ళ శక్తి వేరు. అయితే ఆ దేవదూతలే మనుషులను చూసి ఈర్ష్యపడుతున్నాయంట. స్తోత్రం కలుగునుగాక. అవి అంటున్నాయి, దేవదూతలన్నీ అంటున్నాయి, మాకన్నా తక్కువ స్థాయి వీళ్ళది. ఎత్తులో కానీ, బలంలో కానీ, జ్ఞానంలో కానీ, ధైర్యంలో కానీ, అన్నిట్లో కూడా మనము తక్కువ వారము. అయినప్పటికీ దూతలు మనల్ని చూసి ఈర్ష్యపడుతున్నాయి, అసూయపడుతున్నాయి. అసలు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడేపాటివాడు? ఎత్తులో లేరు, అందములో లేరు, బలంలో లేరు, ఆయుష్లో లేరు. దేవదూతల ఆయుష్ ఉన్నది వాటికి. హల్లెలూయా. దేవదూతల ఎత్తు, వాటి అందం, వాటి తేజస్సు, అవి ఎగురుతూ ఉంటాయి పరలోక రాజ్యములో. అటువంటి దేవదూతలు మనల్ని చూసి ఈర్ష్యపడుతున్నాయి, అసూయపడుతున్నాయి. ఎందుకు అనంటే దేవుణ్ణి మనం పిలిస్తే దేవుడు కిందకి దిగి వస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఇంత పెద్ద సృష్టిని, ఇంత పెద్ద బ్రహ్మాండాన్ని నువ్వు నోటి మాటతో కలగచేసి, ఆఫ్టర్ ఆల్ ఒక మానవుడు పిలిస్తే, ఒక మానవుడు కన్నీరు కారిస్తే వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నావు ఏంటని చెప్పి దేవదూతలు అడుగుతూ ఉన్నాయి. ఆమెన్. ఎందుకు అంత ప్రత్యేకత మానవుడికి అనంటే మానవుడు దేవుడి పోలికై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. మనందరం కూడా దేవుడి పోలిక. మనము దేవుడి సారూప్యంలో నిర్మించబడ్డాం. మన కన్నులు, అందుకే బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది, అపరంజి పాదములు అగ్ని నేత్రములు. చెప్పండి, అపరంజి పాదములు. ఆయనకి పాదములు ఉన్నాయి, మనకి పాదములు ఉన్నాయి. ఆయనకి కన్నులు ఉన్నాయి, మనకి కన్నులు ఉన్నాయి. ఆయనకి జుట్టు, ఆయన శరీరము, ఆయన చేతులు, ఆయన కాళ్ళు వివరిస్తూ ఉంటాడు భక్తుడు. హల్లెలూయా. మనందరం కూడా దేవుడి పోలికై ఉన్నాం. అందుకే అవన్నీ చూసి అసూయ పడతా ఉంటాయి, అవన్నీ చూసి బాధపడతా ఉంటాయి. మనందరము కూడా దేవుడి పోలికై ఉన్నాము. స్తోత్రం కలుగునుగా. తమ్ముడు నన్ను అడుగుతూ ఉన్నాడు, అన్నా అసలు ఈ పుట్టడం దేనికి, చంపడం దేనికి, మళ్ళీ నరకంలో వేయడం దేనికి, పరలోకంలో వేయడం దేనికి, ఇవన్నీ ఎందుకు పుట్టేయకుండా ఉంటే బోద్దగా, అసలు ఈ భూమిని, ఆకాశాన్ని, మనుషుల్ని, వీళ్ళందరిని ఎందుకు సృష్టించాడు అని అడిగాడు నన్ను. అప్పుడు నేనన్నా, నీకు పిల్లలు ఉన్నారు కదా అన్న. పిల్లలు ఉన్నారు అన్నాను. ఆ పిల్లలు మంచి బట్టలు వేసుకుంటే మనకేమొచ్చింది తల్లిగా? పిల్లలు డ్యాన్స్ వేస్తుంటే తల్లిగా ఏమనిపించింది? పిల్లోడు కారులో తిరుగుతుంటే మనకేమనిపించింది? నీ మనవడో, మనవరాలో, నీ కొడుకో మంచి కారులో తిరుగుతూ, విమానంలో తిరుగుతూ, మంచి సూటు బూట్ వేసుకొని, టక్ వేసుకొని, మెల్లో గోల్డ్ చైన్ వేసుకొని, హీరోలాగా రెడీ అయ్యి కళ్ళజోడు పెట్టుకొని వస్తే తల్లికి ఏమనిపించింది? ఆనందం. చిన్న చిన్న పిల్లల్ని కూడా చక్కగా రెడీ చేసి వాళ్ళని చూస్తున్నప్పుడల్లా మనకేం కలిగిద్ది? వాళ్ళు బూతులు తిడుతుంటే తెగ నవ్వుతారు కొంతమంది. అయితే నాకన్నా బుజ్జి తిట్టరా, ఇంకోసారి తిట్టు, మీ తాతను తిట్టు అను. వాళ్ళు బుజ్జిగా మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు మంచిగా రెడీ అవుతున్నప్పుడు, వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు మనిషికి ఆనందాన్ని కలిగిస్తాయి. మనల్ని తయారు చేసి దేవుడు సంతోషిస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం ఆశీర్వదించబడుతున్నప్పుడు, మనం దీవించబడుతున్నప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు, 6 నెలలు, సంవత్సరం తర్వాత చంటిబిడ్డ లేచి నడుస్తూ ఉంటుంటే తల్లికి ఆనందం.
2-3 సంవత్సరాల తర్వాత బిడ్డ నడుస్తూ ఉంటే ఆనందం, తర్వాత 2 సంవత్సరాల తర్వాత చిన్న చిన్నగా మాట్లాడుతూ మామయ్య, డాడీ, మమ్మీ అని పలుకుతూ ఉంటే, అత్త అని పలుకుతూ ఉంటే ఆ మాట్లాడే పిల్లలను చూసి, అడుగులు వేసే పిల్లలను చూసి తల్లిదండ్రులు సంతోషిస్తారు. అలాగే దేవుడు తన చేతులతో నేల మట్టితో నరుని చేసి ఆ నరుణ్ణి బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అందుకే ఈ మానవుడు అంటే దేవదూతలకు అసూయ, ఈర్ష్య. దేవుడు ఎందుకని వాళ్ళకంత విలువనిస్తున్నాడు? దేవుడే మానవుడిగా లోకానికి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రాణం పెట్టేంతగా మానవుణ్ణి ప్రేమించాడు. కాదు చెప్పండి ఒకసారి, ప్రాణం పెట్టేంతగా దేవుడు నన్ను ప్రేమించాడు. స్తోత్రం కలుగునుగాక. దేవదూతలకు లేదా ధన్యత? మీకు విషయం తెలుసా? దేవదూతలు కళ్ళు కప్పుకున్నాయి, దేవుణ్ణి చూడలేక కళ్ళు కప్పుకున్నాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఆమెన్. సాతాను అన్నాడు ఒకసారి, ఈ లూసిఫర్ గాడు సింహాసనం అడిగాడంట. కుర్చీ ఉంది కదా, మీరు కూర్చున్న కుర్చీ, అలాగా మీ కూర్చున్న కుర్చీ లాంటిది దేవుడు కూర్చొని ఉన్నాడంట. అబ్బాయి, ఈ సింహాసనం ఎంత బాగుంది, ఈ సింహాసనం నాకు వస్తే బాగుండు, దాంట్లో నేను కూర్చుంటే బాగుండు అనుకున్నాడు. వాడు ఎవడు? సాతానుగాడు మనసులో అనుకున్నాడు, ఈయనకేంటి ఇంత మహిమ, ఇంత ఆరాధన, ఈ సింహాసనము నేను కూడా కూర్చోవాలి అనుకున్నాడు. అక్కడి నుంచి దేవుడు పడేశాడు. స్తోత్రం కలుగునుగాక. కెరూబుల్లో అతను ఒక ప్రధాన దూత. ఈ పడిపోయిన సాతాను వెలుగుదూత అంటారు. లూసిఫర్ అంటే వెలుగుదూత అని అర్థం. ఈ వెలుగుదూత, ఈ లూసిఫర్ అనేవాడు ప్రధాన దూతగా ఉండేవాడు. సాతానుగాడు ప్రధాన దూతగా ఉండి యేసు ప్రభుని చూడాలంటే, దేవుణ్ణి చూడాలంటే ఈ దేవదూతలందరూ చూడలేక కన్నులు కప్పుకునేవాళ్ళు. ఇట్లా కళ్ళు ఇట్లా 2 కప్పుకునేవాళ్ళు. ఈ దూత ఉంటేనే ఈ దూత నుంచి మనం చూడగలుగుతాం. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, సూర్యుడు ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం 1 గంట 2 మన సూర్యుని డైరెక్ట్గా చూడగలుగుతామని నేరుగా చూడలేం. అదే ఒక కళ్ళజోడు పెట్టుకున్నాం అనుకో, నల్ల కళ్ళజోడు, ఏం చేస్తాం? నల్ల కళ్ళజోడు పెట్టుకుని ఇట్లా చూస్తే సూర్యుని మనం చూడొచ్చు. అలాగా సాతానుగాడు దేవుడికి దేవుని దూతలకి మధ్యలో నిలబడేవాడు. సాతానుగాడు కళ్ళద్దంలాగా నిలబడేవాడు. ఈ కళ్ళద్దాల్లోంచి సూర్యుని చూసినట్టు ఈ దేవదూతలన్నీ కూడా సాతానులోంచి దేవుణ్ణి చూసాయి. అప్పుడు చూశాడు సాతానుగాడు దేవుణ్ణి. ఆ మహిమ, ఆ ప్రభావం, ఆ తేజస్సు, ఆ సింహాసనం, ఇవన్నీ చూసి వామ్మో ఇంత గొప్ప దేవుడా, నేను కూడా దేవుణ్ణి అయితే బాగుండు, నా సింహాసనం నాకు వస్తే బాగుండు అనకన్నాడు. కానీ దేవుడు ఇష్టవల్ల నా మహిమను ఇంకెవ్వరికి ఈయనన్నాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఆ సాతానుగాడికి కూడా దేవుడు మహిమ ఇవ్వాల, ఆ సాతానుగాడికి దేవుడు సింహాసనం ఇలా. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు భూమి మీద పరిశుద్ధంగా బ్రతుకు, నువ్వు భూమి మీద నీతిగా జీవించు, నువ్వు భూమి మీద నా కొరకు జీవించు, నేను కూర్చునే సింహాసనం ఇస్తా అన్నాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఎవరికి చెప్పండి? మనకనండి ఒకసారి. సాతానుగాడికి లేదు, దేవదూతలకు లేదు. దేవదూతలకు దేవుణ్ణి చూసే అర్హత లేదు, యోగ్యత లేదు, అట్టి స్థితి లేదు. కానీ మన కన్నులతో దేవుణ్ణి చూడగలుగుతాము. స్తోత్రం కలుగునుగాక. సాతానుగాడికి లేదు, దేవదూతలకు లేదు. ఆ సింహాసనం దగ్గరికి చేరుకునే అర్హత కానీ, యోగ్యత కానీ, కృప కానీ, ఆ సింహాసనం మీద కూర్చునే యోగ్యత ఎవరికీ లేదు. కానీ దేవుడు మనకు అనుగ్రహించాడు. స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు వాడికి వచ్చేది మనం తీసుకుంటుంటే వాడు ఊకుంటాడా? ఒకళ్ళు సీఎం అవ్వాలనుకున్నారు, వాళ్ళు అవ్వకుండా ఇంకొకళ్ళు అయితే ఓడిపోయిన వాళ్ళు ఊకుంటారా? ఆ విధంగా సైతానుగాడు కూర్చోవలసిన సింహాసనం వాడు అనుకున్నాడు, నేను దీంట్లో కూర్చుంటే బాగుండు, నాకుంటే బాగుండు అనుకున్నాడు. దేవుడు వాడిని నెట్టేసి దాంట్లో నిన్ను నన్ను కూర్చోబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు వాడికి పగ, వాడికి అసూయ. అందుకే నీ కుటుంబం జోలికి వస్తాడు, నీ జోలికి వస్తాడు. నన్నేం కిందకి నెట్టేస్తాడా, నిన్ను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతాడా, నువ్వెట్ట కూర్చుంటావు నేను చూస్తా అని చెప్పి సైతానుగాడు మన మీద పందానికి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. స్తోత్రం కలుగునుగాక. అందుకే రక్షణలోకి రానీయుడు, వాక్యం విన్నీయుడు, ఉపవాసం చేయనీయుడు, ప్రార్థన చేయనీయుడు. ఇది ఎంతండి? అయిపోయింది, ముసలాలం అయిపోయాం, ఎముకల్లో సత్తు అయిపోయింది, వయసు పెరిగిపోతా ఉంది, ఏదో ఒక రోజు మట్టిలో పోవడం ఖాయం. ఇది అశాశ్వతం. నిత్యుడైన దేవుడితో మనం ఉండబోతున్నాం. స్తోత్రం కలుగునుగాక. ఈ లోకం అశాశ్వతం. ఒకప్పుడున్న అందం లేదు, పళ్ళన్నీ ఊడిపోతూ ఉన్నాయి, పళ్ళన్నీ కూడా బలహీనమైపోతూ ఉంది, జుట్టు అంతా ఊడిపోతూ ఉంది, శరీరం ఎముకలన్నీ కూడా క్షీణించిపోతూ ఉన్నాయి, కాళ్ళు నొప్పులు వస్తూ ఉన్నాయి. ఒకరోజు మట్టిలో పోయి, మళ్ళీ చెప్తున్నా, మట్టిలోకి పోయిన ముసలోళ్ళు కావచ్చు, యవనస్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా నిత్య మహిమకు లెగుస్తారు. స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మీకు వృద్ధాప్యంలో వచ్చే ఒళ్ళు నొప్పులు, బలహీనతలు ఉన్నాయా?
జుట్టంతా తెల్లబడి ముఖమంతా ముడతలు పడిపోయింది కదా, పైకి వెళ్ళిన తర్వాత అలాంటిదే ఉండదు. యవ్వన బలంతో మనకు పైకి లెగుస్తాం. స్తోత్రం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. నిజముగా ఇదంతా కూడా అశాశ్వతం అండి. అందుకే సైతానుగాడు ఏమనుకుంటున్నాడు అని అంటే, నాకు లేనిది వీళ్ళకెందుకు, నాకు లేని ధన్యత వీళ్ళకి ఇస్తున్నాడు దేవుడు, నన్ను ప్రేమించలేదు కానీ వీళ్ళని అపరిమితంగా ప్రేమిస్తున్నాడు అని చెప్పి సైతానుగాడు మన దగ్గరికి వచ్చి మనల్ని శోధిస్తూ ఉంటాడు నిత్యము కూడా. హల్లెలూయా. అప్పుడు మనం ఏం చేయాలి? సైతానుగాడిని గెలిచి పరలోకం వెళ్ళాలి. స్తోత్రం కలుగునుగాక. వాడిని గెలవడం ఎవరి వల్ల గాల? ఆదికాండం ఆదాము కానుంచి అబ్రహాము కానుంచి వాళ్ళు ఓడిపోతూ వచ్చారు ప్రతి ఒక్కళ్ళు. అప్పుడు దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవుడు జయించలేనిది, మానవుడు ఓడిపోతున్న దాన్ని ఆయనే ఈ లోకానికి వచ్చి సైతాన్ని కాళ్ళతో చితకదొక్కాడు. స్తోత్రం కలుగునుగాక. మరణపు ముళ్ళును విరిచాడు. స్తోత్రం కలుగునుగాక. అపవాదిని ఆయన తొక్కడం కాదు, మనతో కూడా కాళ్ళతో తొక్కియాలని ఇష్టపడతా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి సైతానుగాడు ఎప్పుడు అసూయ అండి. సైతానుగాడికే కాదు, దేవదూతలందరికీ అసూయే మనల్ని చూస్తే. ఎందుకంటే దేవదూతలతో ఎప్పుడు దేవుడు పక్కన కూర్చోాలా, దేవుణ్ణి చూసే అర్హత కూడా లేదు వాళ్ళకి. దేవదూతలతో దేవుడు ఎప్పుడు సహవాసం చేయలేదు, కానీ దేవుడే మానవుడుగా వచ్చి మనతో సహవాసం చేస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. మనల్ని స్నేహితుడు అన్నాడు, మనల్ని కుమారులు కుమార్తెలు అన్నాడు, మీరందరూ నా ప్రియ బిడ్డలు అని అన్నాడు. మనందరి కోసం నేను ప్రాణం పెడతానని చెప్పి దేవుడు చెప్పాడు, ప్రాణం పెట్టాడు. స్తోత్రం కలుగునుగా. మన పక్కన నడుస్తున్నాడు ఆయన, మన పక్కన నడుస్తున్నాడు. మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ ఉంటాడు, మనం ఎక్కడ నిలబడితే అక్కడ ఉంటాడు, మనం ఎక్కడ ఆపదలో ఉంటే నిన్ను కాపాడువాడు కొనుకడు. అసలు దేవదూతలకేమో ఆయన చూడడానికి లేదు, పలకరించడానికి లేదు, మాట్లాడడానికి లేదు, ఆయన పక్కన కూర్చోవడానికి లేదు, ఆయనతో పాటు నడవడానికి లేదు. అందుకే అంటాడు కదా ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో తలుపు యొద్ద నిలబడి నేను కొడుతున్నాను, తలుపుది, నేను లోనకు వచ్చి నేను కలిసి భోజనం చేద్దామంటాడు దేవుడు. స్తోత్రం కలుగునుగా. స్తోత్రం చెప్పండి ఒకసారి. మన తెలంగాణ సీఎంతో మనం భోజనం చేయతేద్దా, ఎమ్మెల్యేలతో ఎంపీలతో కలిసి మాట్లాడేద్దా, లోనకి రానిస్తారా? సోఫాలో కూర్చోమని చెప్తారా? మనం నిలబడి చేతులు కట్టుకోవాలా? కానీ మన దేవుడైతే 7 ఏండ్ల విందులో 1000 ఏండ్ల పరిపాలనలో మనతో పాటు భోజనము చేయబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. మనతో పాటు ప్రేమ విందులో పాల్గొనబోతా ఉన్నాడు. మనందరికీ సింహాసనాలు వరుసగేసి కూర్చోబెట్టి దేవదూతలకి తీర్పు తీర్చండి అని చెప్తాడు. పరిశుద్ధులందరినీ కూర్చోబెట్టి లోకమునికి తీర్పు తీర్చండి అని చెప్తాడు. ఇదిగో సింహాసనం మీద కూర్చొని యెరూషలేము మీద ఆయన ఆసీనుడయ్యి ఈ ప్రపంచం మొత్తానికి కూడా తీర్పు తీరుస్తాడు. 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఆయనతో పాటు మనము కూడా తీర్పు తీరుస్తామంట. ఈ లోకంలో తీర్పు తీర్చకూడదు బతుకున్నప్పుడు, కానీ పరలోకంలో మనకి తీర్పు తీర్చే అర్హత ఉంది. 1 కొరింథీ పత్రిక 6:3 చదవండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 6:2-3 పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చెదరు. చెప్పండి, పరిశుద్ధులు ఏం చేస్తారంట? ఎవరైతే కంటి చూపులో, నోటి మాటలో, తలంపుల్లో, క్రియల్లో అన్నిట్లో పరిశుద్ధంగా జీవిస్తారో, హృదయ ఆలోచనలో, కంటి చూపులో, ప్రతి విషయంలో కూడా పరిశుద్ధంగా ఎవరైతే పరిశుద్ధులుగా జీవిస్తారో ఆ పరిశుద్ధులందరూ కూడా యేసు ప్రభు పక్కన కూర్చొని లోకంలో ఉన్న పాపులందరికీ కూడా తీర్పు తీరుస్తారంట. స్తోత్రం కలుగునుగాక. ఇక మిగతా వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న పొరపాట్లు చిన్నవి చేసుకుంటూ పోయే వాళ్ళు ఉంటారు. మరణకరము కాని పాపాలు ఉంటాయి, మరణకరము కాని పాపాలు, అట్లా చిన్న మరణకరము కాని కొన్ని పాపాలు ఉన్నాయని చెప్పి 1 యోహాను పత్రికలో రాయబడి ఉంది. ఈ మిగతా బ్యాచ్ ఎవరనంటే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? 3 దేవదూతలకు తీర్పు తీరుస్తారంట. స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధులేమో లోకానికి తీర్పు తీరుస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా దేవదూతలకు తీర్పు తీర్చే అధికారం ఇస్తున్నాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. నిజంగా సింహాసనం వేసి కూర్చోబెడతారండి. ఈ కుర్చీలు కావు, ప్లాస్టిక్ కుర్చీలు, ఫైబర్ కుర్చీలు, ఇనప కుర్చీలు, గాల్లో ఏలాడే కుర్చీలు, సోఫాలు కదా ఆయన వేసేది. ధవల వర్ణ సింహాసనం వేసి కూర్చోబెడతాడు నా దేవుడు. స్తోత్రం కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం ఏ రీతిగా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. మనకిచ్చిన ఆధిక్యత దేవదూతలకు కూడా లేదు. మనకిచ్చిన అర్హత, మనకిచ్చిన యోగ్యత, మనకిచ్చిన స్థితి దేవదూతల్లో కానీ, సైతానగాడు కానీ, ప్రధాన దూతలకు కానీ ఎవరికీ లేదు. చూడండి, హెబ్రీయులకు రాసిన 1 అధ్యాయంలో తన దూతలను వాయువులుగా చేసుకున్నాడంట. 7-9 మీరు గమనించినట్లయితే, తన దూతలను వాయువులుగాను, ఆమేన్, తన దూతలు ఎవరంట? సేవకులుగాను, తన దూతలను వాయువులుగాను సేవకులుగాను దేవుడు నిలబెట్టాడు. మీకు తెలుసా? మికాయేలు దూత, గాబ్రియేలు దూత
కెరూబులు, సెరూబులు, రఫాయేలు వీళ్ళందరూ కూడా చేతులు కట్టుకొని నిలబడాలి, పరలోకంలో చేతులు కట్టుకొని నిలబడాలి. కానీ మనల్ని మాత్రం నా దేవుడు సింహాసనం మీద కూర్చోబెడతాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రకటన గ్రంథం 3:21, ప్రకటన గ్రంథం 3:21 దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను జయించిన ప్రకారము నాతో పాటు ఎవరైతే జయిస్తారో వారిని నాతో పాటు సింహాసనం మీద కూర్చోబెడతానని చెప్పి దేవుడు వాగ్దానము చేశాడు. ఆమేన్. వాగ్దానం చేసిన వాడు. మొన్న ఒక సోఫా ఒకళ్ళ ఇంట్లో పోయి సోఫాలో కూర్చొని మెత్తగుంది సోఫా, భలేగుంది సోఫా. మనం అనుకుంటే అబ్బా సోఫా భలేగుందిగా, ఏసీ భలేగుందిగా, టీవీ పెద్దగుందిగా, టీవీ. సోఫాలు చూసి వాటిని చూసి అనుకోమాకండి, నా దేవుడు నీకు పైన ఒక మంచి సింహాసనం వేయబోతున్నాడు. స్తోత్రం కలుగునుగా అక్క. నీ కాళ్ళకు మట్టి తగలకుండా నా దేవుడు బంగారపు వీధుల్లో నడిపించబోతున్నాడు. స్తోత్రం కలుగునుగా అక్క. మెల్లో కాదు బంగారం, ఒక బంగారం చేయనుంటే చాలు, అమ్మగారులు ఆగరు నేల మీద. నాకు 2 పేటల తాడుందంట, 2 పేటలు కాదు, నేలంతా బంగారమే. ఆమేన్. నా దేవుడు నేలంతా కూడా బంగారంతో పరిచాడు. ఆ సిటీ అంతా కూడా, ఆ పట్టణం అంతా కూడా ఎట్లా ఉంటుందంటే మొత్తం ముత్యాలతో, బంగారాలతో, వజ్రాలతో కూడా ఉంటుందండి. అసలు చూడడానికి 2 కన్నులు సరిపోవు. యవ్వన బలాన్ని ఇస్తాడు మరలా. ఈ ముసలితనం, వృద్ధాప్యం, ఒళ్ళు నొప్పులు, బలహీనతలు ఏముండవు. బంగారపు వీధుల్లో నడిపిస్తారు. ఒకసారి చూడండి మీ ఫ్లోరింగ్ ఎట్లుందో. దేవుడు నిజంగా మనం నమ్మడం, కొంతమంది నమ్మలేరు, వాక్యాన్ని నమ్మరు కొంతమంది. బంగారపు వీధులా మనం ఏడ చూసి వచ్చాం, ఎవడికి తెలుసు. ఏదో వస్తున్నాం, రోగం పోద్దంటే వస్తున్నాం, కూతురికో కొడుకో పిల్లగాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు, లేకపోతే పిల్లగాళ్ళకి అది కావాలి ఇది కావాలంటే వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పోతున్నాం. ఈ బంగారు వీధులు ఎవడికి కావాలా, ముత్యాల భవనాలు ఎవడికి కావాలా, నిత్యజీవం ఎవడికి కావాలంటే యేసు రక్తమే జయం. స్తోత్రం కలుగునుగాక. మనం బాప్తీసం పొందింది లోక రాజ్యం పోవడానికి. స్తోత్రం కలుగునుగాక. ఒక ఆశ, చెప్పండి ఆశ అనండి ఒకసారి. ఆ ఆశ ఏంటంటే నేను బంగారపు వీధుల్లో తిరగాలి. స్తోత్రం కలుగునుగాక. నాకంటూ ఒక ఇల్లుందాడా, నాకంటూ ఒక ఇల్లుంది. ఈడ ఇల్లు సరిగా లేకపోవచ్చు కానీ అక్కడ దేవుడు ముత్యాలతో భవనాన్ని నిర్మించాడు. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ నా వయసు అయిపోయింది, నా బలం అయిపోయింది, ఇక నా వల్ల కాదు. కానీ పరలోక రాజ్యంలో యవ్వన బలముతో సమాధులు తెరుచుకొని లేపబోతున్నాడు నా దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఎందుకు లేపబోతున్నాడు? ఆమేనన్నాడు ఒకసారి. ఆది కాండంలో దేవుడు ఏదైనా వనములో ఆదామును అవ్వను ఎందుకు పెట్టాడంటే ఆయన పోలికగా ఉండడానికి. ఆయన పోలిక ఏంటో తెలుసా? ఆయన నిత్యుడగు తండ్రి. చెప్పండి, ఆయన ఏంటంట? నిత్యుడగు తండ్రి. ఆయన నిత్యత్వము కలిగిన వాడు, ఆయనకి మరణము లేదు, ఆయన అమరుడు, ఆయన నిత్యత్వము కలిగిన దైవం ఆయన. అలాంటి దైవత్వాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. మరణము లేని జీవితాన్ని ఏదేను వనములో ఆదాము అవ్వలకి ఇచ్చారు. సైతాను కూడా వచ్చి మింగేశాడు. వాడు అసూయపడి ఈర్ష్యపడి నాకు లేనిది వీళ్ళకి ఇచ్చాడు దేవుడు అని చెప్పి ఏదేను వనంలోకి ప్రవేశించి అబద్ధాలాడి లేనిపోని మాటలు చెప్పి అదంతా పోగొట్టేశారు వాళ్ళకి. అప్పట్లో మానవులు 969 సంవత్సరాలు జీవించారంట. చెప్పండి ఎన్ని సంవత్సరాలు? 969 సంవత్సరాలు. మెతుషులా బ్రతికిన సంవత్సరాలు. ఆది కాండం 5:27 మెతుషులా 969 సంవత్సరాలు బ్రతికాడు. అప్పట్లో 1000 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు మానవులు. తర్వాత రానున్న రోజుల్లో ఏమైపోయిందంటే నోవాహు కాలంలోకి వచ్చేసరికల్లా మనుషులు పాపం చేస్తున్నారు, పాపం విస్తరించబోయింది. వీళ్ళకి 800 సంవత్సరాలు 900 సంవత్సరాలు ఇస్తుంటే వీళ్ళు పాపం ఇంకా ఎక్కువ చేస్తున్నారని చెప్పి దేవుడు 120 సంవత్సరాలకి ఆయుష్ను కుదించాడు. ఆదికాండం 6:3, ఆదికాండం 6:3 మనుషుల సంవత్సరములన్నీ కూడా 120 సంవత్సరాలు అయిపోయినాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒకప్పుడు మన ముత్తాతలు, జేజమ్మలు, వాళ్ళ అమ్మమ్మలు వాళ్ళు 100 సంవత్సరాలు 110 సంవత్సరాలు బతికేవాళ్ళు. ఇప్పుడు 30కి 40కి మోకాలు నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి. ఆదికాండం 6:3 120 సంవత్సరాలకు పడిపోయింది. 100 సంవత్సరాలకు ఆయన నుంచి ఆయుష్. ఒకప్పుడే నిత్యజీవం, అక్కడి నుంచి 900 సంవత్సరాలు, అక్కడి నుంచి 120కి పడిపోయింది ఆయుష్. ఇప్పుడు ఎంతో తెలుసు ఆయుష్? కీర్తనల గ్రంథము 90వ కీర్తన 10వ వచనంలో మన ఆయుష్ కాలము 60 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 70 సంవత్సరాలు, అది కూడా ఆయాసము, దుఃఖము. కాలు నొప్పులు వస్తాయి, మోకాలు నొప్పులు వస్తాయి, కిడ్నీలో సమస్యలు వస్తూ ఉంటాయి, తలనొప్పి వస్తూ ఉంటుంది, జుట్టు ఊడిపోతూ ఉంటుంది, బీపీ షుగర్లు వస్తూ ఉంటాయి, నడవలేము, కూర్చోలేము, తినలేము, ఉప్పు తినలేము, కారం తినలేము, పంచదార తినలేము, టీ తాగలేము, పాలు తాగలేము, చికెన్ తినలేము, మటన్ తినలేము, చేపలు తినలేము, ఏమి తినలేము. ఏం తింటున్నాం? ఎలా ఉంటున్నాం?
ఇది ఆయాసము, దుఃఖము. ఇక్కడ మరణించిన తర్వాత నా దేవుడు నిత్య జీవంలోకి తీసుకెళ్ళబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుడు ప్రణాళికలోకి నడిపించబోతున్నాడు. అసలు ఆయన ప్రణాళిక ఏంటంటే నా సారూప్యంలోకి నా పిల్లలందరూ రావాలి. ఆయన సారూప్యము, ఆయన పోలిక ఏంటంటే మరణము లేని జీవితం అయి ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. సింహాసనం మీద కూర్చునే జీవితం అయి ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. బంగారపు వీధుల్లో నడిచే కృప అయి ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. అది మనకి దేవుడు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. చిన్న చిన్న వాటి కోసం అడగమాకండి, చిన్న చిన్న వాటి కోసం పరుగులు పెట్టమాకండి. స్తోత్రం చెప్పడం 2 చేతులు పోయేది. ఈ ఉద్యోగాలు, ఈ వ్యాపారాలు ఇవన్నీ తాత్కాలికం. మట్టిలో గలిసిన తర్వాత, మహిమలోకి వెళ్ళిన తర్వాత, పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ బంగారుపు వీధుల్లో యవ్వన బలంతో మనం నడవబోతున్నాం. స్తోత్రం కలుగునుగాక. మరణము లేని లోకంలోకి వెళ్ళబోతున్నాం. స్తోత్రం కలుగునుగాక. అక్కడ మందులు ఉండవు. గ్యాస్ ట్రబుల్ వస్తుంది, ట్యాబ్లెట్. నడు నొప్పి వస్తుంది, ట్యాబ్లెట్. పొద్దున్నే పరగడుపున ఒక ట్యాబ్లెట్, అన్నం తిన్న తర్వాత ఒక ట్యాబ్లెట్, పండుకునే ముందు ట్యాబ్లెట్. అవి ఉండవు ఇక ట్యాబ్లెట్లు. మా చిన్నప్పుడు ట్యాబ్లెట్ షీట్ తెచ్చామని, పచ్చ ట్యాబ్లెట్లు. మా అమ్మకి మోకాల నొప్పికి ఎప్పుడు గుర్తుగా పచ్చ ట్యాబ్లెట్లు అనేవాడిని. వాడు ఇచ్చేవాడు టక్కున. అవి ఎన్ని సంవత్సరాలు తెచ్చాను, చచ్చిపోయింది దాకా వేసుకుంది పాప ముసలిది. చివరికి పోయిందిలే, ఏసు రక్తమే చేయం. ఆశీర్వాదం అని పెట్టారు మా అయ్యగారి పేరు. అప్పుడు నాకు అర్థం కాలే ఆశీర్వాదం అంటే ఏంటో అర్థం మనకు తెలియదుగా. ఆమెకు ఎప్పుడు ట్యాబ్లెట్లు తెచ్చామని, పచ్చ ట్యాబ్లెట్లు. కాల్షియం ట్యాబ్లెట్, కుక్క బొమ్మతో ట్యాబ్లెట్లు ఉండేది, అవి తీసుకొచ్చామని వేసుకుంటూ ఉండేవాళ్ళు. మన బ్రతుకంతా కూడా మా నాన్నకి తెచ్చామని బీపీ షుగర్ ట్యాబ్లెట్లు తెల్లగా ఉంటాయి, తెల్లట్టాలు 160 mg ఉండే, ఎప్పుడు తెట్టా ఉండేవాడిని. చూడండి, ఇక బ్రతికినంతకాలం మన ఇక్కడ ఏంటంటే నడువు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా, బీపీ షుగర్లకి ట్యాబ్లెట్లు వేసుకుంటూ బతకాల్సిందే. అక్కడ అసలు రోగమే లేని రాజ్యములోకి నా దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బంగారపు వీధుల్లో నడిపించబోతా ఉన్నాడు. ఆడ మగ తేడా కూడా ఉండదు. మనకేం చేయాలి? మగవాళ్ళకి ఏదో ప్యాంటు సొక్క సరిపోద్ది. ఆడవాళ్ళు బట్టలు కొనాలంటే ఒక ప్రపంచమే. ఏడొకటి ఆడొకటి 3 షాపింగ్లు చేయాలి వాళ్ళు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆడ మగ కూడా తేడా ఉండదు. ఒక ఉన్నతమైన స్థితిలోకి మనల్ని దేవుడు తీసుకెళ్ళబోతా ఉన్నాడు. రోగము లేని స్థితిలోకి తీసుకెళ్ళబోతున్నాడు. చెప్పండి ఒకసారి. చీకటి ఉండదు అనండి ఒకసారి. పరలోక రాజ్యంలో చీకటి ఉండదు. పరలోక రాజ్యంలో ఏడుపు ఉండదు. పరలోక రాజ్యంలో బొచ్చెలు కడగాలి, బట్టలు ఉతకాలి, ఇల్లు ఉడవాలి, చీపిరి కట్టలాడుండవు. చీపిరి కట్టలు ఉండవాడా. హల్లెలూయా. కొట్టుకెళ్తే రిన్ సబ్బులు గుర్తొస్తాయి, బట్టలు ఉతికే సబ్బులు గుర్తొస్తాయి, చీపిరి కట్టలు గుర్తొస్తాయి. ఇక నీ చీపిర్లు పట్టుకునే బాధ ఉండదాడా. ఆమేన్. హల్లెలూయా. మహారాణిగా నా దేవుడు చేయబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. మహారాజుగా నా దేవుడు చేయబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. గొప్పగా ఉంచబోతున్నాడండి. అక్కడ వైద్యులు ఉండరు, మెడిసిన్స్ ఉండవు, రోగాలు ఉండవు, చీకటి ఉండదు, మరణం ఉండదు, రోగాలు ఉండదు, పనిచేసే స్థితి ఉండదు. నిత్యము కూడా మహిమలో ఉండబోతున్నాం మనము. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. కాబట్టి మనందరము కూడా ఇక్కడ మట్టిలో తిరగడం కాదు, బంగారుపు నేల మీద అడుగుపెట్టి తిరుగుదుముగాక. ఇక్కడ మందులు వేసుకోవడం కాదు, రోగము లేని రాజ్యములోకి ప్రవేశించుదుముగాక. ఇక్కడ చీకట్లో ఎట్ట కళ్ళు ఎత్తుకుంటా, అమ్మ కర్రాడుంది ఇటు దేసరా, ఈ బతుకు కాదు మంది. నిత్యము చీకటి లేని రాజ్యములోకి ప్రవేశించుదుముగాక. ఆ అద్దిల్లు, ఈ అద్దిల్లు, అక్కడికి పో, ఇక్కడికి పో. నీ పిల్లలందరూ అద్దింట్లో ఉంటున్నారేమో. అద్దిల్లులు కాదు, ఈ ఇల్లులు కాదు, కూలిపోయే ఇల్లులు కాదు, వరదలు వస్తే మునిగిపోయే ఇల్లు కాదయ్యి, గట్టి గాలి దుమ్మొస్తే ఎగిరిపోయే ఇల్లు కాదయ్యి. హల్లెలూయా. కాలికి మట్టి తగలకుండా, కంటికి దెబ్బ తగలకుండా నా దేవుడు నిత్యత్వంలో నేను నిత్యము ఉంచబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అట్టి రాజ్యానికి మనము సిద్ధపడుదుముగాక. అట్టి రాజ్యంలోకి దేవుడి పిల్లలుగా మనందరము కూడా వెళ్ళుదుముగాక. ఇటు మాటలు దేవుడు తన వినికిల్లో ఆశీర్వదించునుగాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం ఒకసారి. అందరి గుడిలో మెచ్చేసుకుని, దేవా బంగారుపు వీధుల్లో నేను నడవాలయ్యా. నమ్మకం ఉందా నీకు? ఎంతమంది నమ్ముతున్నారు? గుండెలు మెచ్చేసుకుని చెప్పండి. యేసయ్యా, ఈ నేల మీద కాదయ్యా, పొలాల్లో మట్లో నడవడం కాదు, కాళ్ళకి చెప్పులు వేసుకోవడం కాదు, రెక్కలు తగిలించుకొని మనము గాల్లో ఎగిరేంత కృపను దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవదూతల్లాగా మనం ఎగరబోతా ఉన్నాం. ఆ ముత్యాల భవనాల్లో, బంగారుపు వీధుల్లో నడవబోతా ఉన్నాం. హల్లెలూయా. దేవా, మాకొక మంచి స్థితిని నువ్వు ఇవ్వబోతున్నావయ్యా. ఈ వృద్ధాప్యం కొట్టివేస్తాడు దేవుడు. ఈ ముసలితనం ఉండదు, ట్యాబ్లెట్లు వేసుకునే పరిస్థితి ఉండదు. మనం కూరలు వండుకోవాలి, బట్టలు ఉతుకోవాలి, అంట్లు దోముకోవాలి, పనికి వెళ్ళాలి. ఈ బ్రతుకు ఉండదండి. చీకటే లేని రాజ్యములోకి దేవుడు మనల్ని ప్రవేశింపజేస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. రోగాలనేని రాజ్యంలోకి దేవుడు మనల్ని తీసుకెళ్ళబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక.
మరణమే లేని లోకంలోకి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆకలియ్యదు, ఆకలి దప్పికలు లేని రాజ్యములోకి నా దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. బంగారపు వీధుల్లో దేవుడిని మనల్ని నడిపించబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన పిల్లలుగా సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అయ్యా, దానికి నన్ను సిద్ధపాటు దయచే. చెప్పండి, గుండెల మీద చేసుకుని, దేవా, ఈ తాత్కాలికమైన ఉద్యోగాలు, ఈ తాత్కాలికమైన పనులు, చిన్న చిన్న కోరికలు కాదు ప్రభువా, నేను బంగారపు వీధుల్లో నడవాలి, ముత్యాల భవనంలో ఉండాలి. అందుకే చాలామంది సేవకులు చావడానికి ఇష్టపడుతున్నారు. చంపుతారా, చంపండి అంటున్నారు. ఎందుకంటే ఈ మట్టిలో నుంచి మహిమలోకి వెళ్ళాలని. ఈ నేల మట్టి మీద కాలు తీసేసి బంగారపు వీధుల్లో కాలు మోపాలని వాళ్ళ ప్రయత్నం. కొంతమంది వివాహాలు వద్దనుకున్నారు, ఎందుకు? కొంతమంది ఇల్లు, ఆస్తులు, పొలాలు వద్దనుకున్నారు, ఎందుకు? చరాస్థిర ఆస్తులు అమ్ముకున్నారు, ఎందుకు? అక్కడ ముత్యాల భవనాలు ఉండగా ఈ మట్టి నేల మాకెందుకు? అక్కడ బంగారపు వీధులు, ముత్యాల భవనాలు ఉండగా ఈ ఇటుకలతో కట్టిన ఇల్లు మాకెందుకు అని చెప్పి వాళ్ళు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు. యవ్వనస్తులు తమకున్న ఇచ్చలను వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇల్లు స్థలాలు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. పొలాలు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆ లోకము శాశ్వతమైనది. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనం ఒక 100 రూపాయలు ఇవ్వడానికి, 1000 రూపాయలు ఇవ్వడానికి, 10,000 ఇవ్వడానికి, 1,00,000 రూపాయలు ఇవ్వడానికి వెనకాడుతున్నాం. కానీ ముత్యాల భవనాలు, బంగారపు వీధుల కోసం చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. అన్నీ వదులుకున్న వాళ్ళు ఉన్నారు. పిల్లలు చచ్చిపోయినా సరే దేవుడి కోసం నిలబడిన వాళ్ళు ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువుని వదిలేయి, లేకపోతే నిన్ను చంపేస్తాం అని అన్నా విడిచిపెట్టట్లా. యేసు ప్రభు పేరు పలికితే నిన్ను చంపేస్తామన్నా యేసు ప్రభు పేరు పలుకుతున్నారు. ఎందుకో తెలుసా? బంగారపు వీధుల్లో నడవాలని, దేవుడితో ఇగాయములు జీవించాలని. ఇక్కడ ఒక్కసారి కన్ను మూస్తాం. ఎవరైనా ఇక్కడ ఒక్కసారి కన్ను మూయాల్సిందే. కానీ పరలోకములో మనం మరణము లేని లోకానికి వెళ్ళబోతున్నాం. స్తోత్రం కలుగునుగాక. అందుకోసమే చావుకి తెగిస్తూ ఉన్నారు. అన్నీ విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నారు. స్థలాలు, పొలాలు అమ్మేసుకొని దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు పోయినా పర్లేదని చెప్పి దేవుడి కోసం వదిలేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ లోకం అశాశ్వతం. దేవా, మేము పరలోకం కోసం సిద్ధపడే మనస్సు యేసు నామములో మనందరికీ కలుగునుగాక. ఈ ఊరిలో చాలామంది వదిలిపెట్టి వెళ్ళిపోయారు. డబ్బున్న వాళ్ళు చాలామంది చనిపోయారు. వాళ్ళ ఇల్లేవి వాళ్ళ అమ్మటి రాలా, వాళ్ళ బట్టలేమి వాళ్ళ అమ్మటి పోలా, వాళ్ళ వెండి బంగారంలేమి వాళ్ళ అమ్మటి రాలా. రేపొద్దు నువ్వు చనిపోయిన తర్వాత నీతో పాటు వచ్చేది ఇక్కడ చేసిన ప్రార్థన మాత్రమే. నీతో పాటు వచ్చేది ఇక్కడ నువ్వు ఏ పని చేశావో, దేవుడి మందిరములో ఎంత గడిపావో, దేవుడి కోసం ఎంత నిలబడ్డావో, దేవుడి కోసం ఏమిచ్చావో అయ్యే నీకు పరలోకంలో మిగలబోయాయి. అయ్యే పరలోకంలో నేను శాశ్వతమైన రాజ్యంలో సింహాసనం మీద కూర్చోబెట్టేది ఆ త్యాగమే. అందుకే నాలాంటి సేవకులు, యవనస్తులు ఇల్లు పోతే పోయింది అనుకుంటున్నారు, డబ్బులు పోతే పోయినాయి అనుకుంటున్నారు, పోతే పోయింది ప్రాణం అనుకుని ఉపవాసాలు చేయడానికి. అవసరమైతే కొంతమంది వివాహాలను వదిలేస్తున్నారు, కొంతమంది అన్నీ అమ్ముకుంటున్నారు. ఎందుకో తెలుసా? పరలోకంలో దేవుడితో ఉండాలని. స్తోత్రం కలుగునుగాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అట్టి సమర్పణ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ మాటలు ఎందరైతే వింటున్నారో స్వస్థత లేని వారికి ఈ లోకంలో స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక, జ్ఞానము కలుగునుగాక, ఉద్యోగములు కలుగునుగాక, యాక్సిడెంట్లు తప్పించబడునుగాక, అకాల మరణాల నుంచి విడుదల కలుగునుగాక, రక్షణ లేని వారికి రక్షణ కలుగునుగాక, సేవకులు లేవనెత్తబడుదురుగాక, విశ్వాసులు, ప్రార్థన వీరులు లేవనెత్తబడుదురుగాక, అపోస్తులు లేవనెత్తబడుదురుగాక, నిస్వార్థమైన సేవకులు, హతసాక్షులు లేవనెత్తబడుదురుగాక, దేవుడి కోసం నిలబడే ప్రవక్తలు లేవనెత్తబడుదురుగాక. తండ్రి, కోత విస్తారముగా ఉంది, పనివారిని సిద్ధపరచండి. మేము కూడా నీ రాకడలు ఎత్తబడే భాగ్యమును దయచేయండి. ఇదంతా కేవలం అశాశ్వతం, దీన్ని విడిచిపెట్టిపోవాలి. దీని వైపు మేము చూడకుండా నీ పరలోకం వైపు చూస్తూ దానివైపు ఆశతో ఒకరోజు నా ముసలితనం అంతా పోయి యవ్వన బలం రాబోతా ఉంది. బంగారపు వీధిలో నేను నడవబోతున్నాను. ఆ లోకంలో నేను ఉండబోతా ఉన్నాను. అక్కడంతా సంతోషమే, అక్కడంతా ఆనందమే, అక్కడ దుఃఖం ఇక ఉండదు, ఏడుపిక ఉండదు అక్కడ. అలాంటి రాజ్యంలో నన్ను చేర్చుకొనమని యేసు నీ రాజ్యముతో నన్ను వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని శిలువ మీద 2వ దొంగ అన్నాడు. యేసయ్య, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకో. చెప్పండి ఒకసారి, యేసయ్య మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మా పిల్లల్ని జ్ఞాపకం చేసుకో, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ఏదో మేము వస్తున్నాం పోతున్నాం చిన్న చిన్న వాటి కోసం కాదు దేవా, నేను రాకడకి సిద్ధపడాలి, నా కుటుంబం సిద్ధపడాలి,
నేను నీ రాజ్యములో ఉండాలి. నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. మేఘాల మీద నువ్వు వస్తున్నప్పుడు నేను ఎత్తబడాలి దేవా. ఒకసారి చెయ్యి పైకెత్తండి మీరందరూ కూడా. దేవా, ఒక చెయ్యి పైకెత్తండి. దేవా, నీ రాజ్యముతో వచ్చినప్పుడు ఇలాగే నేను పైకి రావాలి దేవా. నీ పైకి నేను ఎక్కాలి దేవా. నీ పైన నేను ఉండాలి దేవా. అట్టి కృపను మాకు దయచేయము తండ్రి. యేసు నామములో ఎత్తబడే సమర్పణ కలుగునుగాక. సిద్ధపాటు సమర్పణ కలుగునుగాక. వధు సంఘముగా సిద్ధపడుదుముగాక. రాకడకు సిద్ధపడుదుముగాక. 1000 ఏండ్ల పరిపాలనకు సిద్ధపడుదుముగాక. 7 ఏండ్ల విందుకు సిద్ధపడుదుముగాక. పరలోక రాజ్య నివాసులుగా మనం సిద్ధపడుదుముగాక. దేవుడి కుమారులుగా రూపాంతరపరచబడుదుముగాక. యేసు శక్తిగల నామములు అడిగి వేడుకుంటూ పొంది ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముడి కన్నుని సహవాసము, సహాయము, సమాధానం మనకును, మన కుటుంబాలకి, సంఘానికి, గ్రామానికి, కడుతున్న మందిరానికి, సకల పరిశుద్ధులకి ఆయన రాకడ పర్యంతము మనందరికీ కూడా సదాకాలము తోడే ఉండి నడిపించి కాచి కాపాడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.